అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2K అవగాహన పరుగును నిర్వహించారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ జెండా ఊపి 2K రన్ను ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. అవగాహన పరుగులో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో నిర్వహించిన 5K రన్ ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్ పరుగును ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల వాడకానికి వ్యతిరేకంగా పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఖమ్మంలో జిల్లా కలెక్టర్, సిపి, నగర మున్సిపల్ కమిషనర్ అవగాహన పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ముస్తఫానగర్ క్రాస్ రోడ్డు నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు సాగిన ఈ పరుగులో పోలీసులు, విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్ పట్ల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ సూచించారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ ఇండియా సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా సందేశం విడుదల చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తులు, కుటుంబాలు, సమాజానికి తీవ్ర హానికరమని తెలిపారు. ముఖ్యంగా యువత డ్రగ్స్కు దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నివారించవచ్చని తెలిపారు.